వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. చౌటప్పల్ మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియను అకస్మాత్తుగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు. నిజాంపేటలో దద్దరిల్లిన యువగర్జన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. మిర్యాలగూడ మండలం లావుడి తండలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావర్ శంకర్ నాయక్. గవర్నర్ వద్ద జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన భవానీ శంకర్. యాదగిరిగుట్ట ఆలయానికి ఈవోగా బాధ్యతల స్వీకరణ. లక్ష్మీ నారసింహుడికే శటకోపం. యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ చౌటప్పల్ మున్సిపాలిటీలో అభ్యర్థుల నామినేషన్లు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. బాలికల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతో ప్రయోజకరమని తెలిపిన ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులపై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసినట్లుగానే మున్సిపల్ ఎన్నికలను అదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రంలో పూర్తి బాధ్యత పీఓ పైనే ఉంటుందని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ తీసుకున్నప్పటి నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు పీఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సుల ప్రారంభం, పీఓ డైరీ తదితర అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఓడీ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ కె సీతారామరావు మాట్లాడారు. ఈ సమావేశానికి ట్రైనింగ్ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, డిటిఓ, మాస్టర్ ట్రైనర్లు తదితరులు హాజరయ్యారు. చౌటప్పల్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట చౌటప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చౌటప్పల్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట చౌటప్పల్ ఆర్టీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన రిజిస్టర్లను, అభ్యర్థులు సమర్పించిన పత్రాలను కలెక్టర్ రిటర్నింగ్ అధికారుల దగ్గర క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆర్వోలతో చర్చించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ జరుగుతుందా లేదా అని ఆర్డీఓ, ఆర్ఓ, ఏఆర్ఓలను మరియు కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పర్వం ముగిసే వరకు ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పిస్తూ ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని కమిషనర్ జి వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా మరియు పోలీస్ బందోబస్తుపై ఆర్డీఓ శేఖర్ రెడ్డితో చర్చించి శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అభ్యర్థుల కోసం అన్ని మౌలిక వసతులు, కంట్రోల్ రూమ్, సహాయ కేంద్రము కల్పించామని, నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందని వివరించారు. ఈ తనిఖీలలో ఎన్నికల విభాగానికి చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు, అధికారులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఓ అంజయ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలోని డీమార్ట్ చౌరస్తా మైదానంలో రాహుల సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ అధ్యక్షుల సమక్షంలో జరిగిన యువగర్జన సభకు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట్లోని డీమార్ట్ చౌరస్తా మైదానంలో రాహుల సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ అధ్యక్షుల సమక్షంలో జరిగిన యువగర్జన సభకు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కోరారు. పేదల పక్షాన నిలిచి వారి ఆస్తులకు రక్షణ కల్పించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తూ దుర్మార్గంగా వేధిస్తుందని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యాక నిజాంపేట ప్రాంతంలో కనీసం రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ మరియు దోమల నివారణ చర్యలు చేపట్టేవారే కరువయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మేడ్చల్, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాధవవరం కాంతారావు, కార్పొరేట్ రాహుల శేషగిరి, మాజీ కార్పొరేట్ విజయలక్ష్మి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఫ్యాన్ ఒకసారి దండ పట్టుకోండి. చాలామంది ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ ఈ 11 ఏళ్ల కాలంలో మోడీ గారు తెచ్చిచ్చిన గౌరవం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న బిడ్డ, లండన్లో ఉన్న బిడ్డ, దుబాయ్లో ఉన్న బిడ్డ ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకునే స్థాయికి ఎదిగింది. భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎట్లా రెపరెపలాడుతుందో ఎప్పుడు తెలిసింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన విద్యార్థులని మన అక్కడ పనిచేసే ప్రజలని 3 రంగుల మువ్వన్నెల జెండా ఆ ఏరోప్లేన్ కట్టుకొని మన ప్రజల్ని సురక్షితంగా తీసుకొస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు నివ్వెరపోయినాయి. మోడీ గారు, మీరు మీ పిల్లల్ని మాత్రమే కాసుమా, మా పిల్లల్ని కూడా సురక్షితంగా తీసుకురండి, మీకు మాత్రమే సత్తా ఉందని ప్రపంచం కీర్తించింది. అది ఇవాల్టి భారత్. మీకు తెలుసు, మనం రాజకీయ నాయకులని తిట్టినా, దండలు వేసినా, కీర్తించినా
రాజకీయ నాయకులుగా అన్నీ ఉంటాయి. కానీ భూముల్ని చెరబట్టే దొంగలు ఉంటారు, అబద్ధాలు చెప్పి అధికారాన్ని చెలాయించే వాళ్ళు ఉంటారు, పేదల బతుకులతో చెలగాడమాడేవాడు ఉంటాడు. కానీ ఆపదత్తే ఆదుకునే నాయకుడు కూడా ఉంటాడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు. నేను 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేను, కరోనా వచ్చింది, ప్రపంచమంతా వణికిపోతుంది. కరోనా వస్తే కాటికి తప్ప బతకరట, కరోనాతో చచ్చిపోతే కుక్క సావట, చచ్చిపోతే భర్త చనిపోతే భార్య రాదు, భార్య చనిపోతే భర్త రాడు, కొడుకు చనిపోతే తల్లిదండ్రులు రారు. అమెరికా, లండన్, ఇరాన్ అలాంటి దేశాల అధినేతలు కన్నీళ్లు పెట్టిండ్రు. చైనా ఆగమేఘాల మీద దవాఖాన్లు కట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి తట్టుకున్నది, బ్రిటన్ కాబట్టి తట్టుకున్నది. ఈ రోగం భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడినరు, శవాల గుట్టలైతే అని చెప్పి టీవీలో మాట్లాడినరు. కానీ భారతదేశం శవాల గుట్టలు కాలే, చనిపోయిండు, వేలాది మంది చనిపోయిండు. కానీ మోడీ గారి నాయకత్వంలో దీనికి మందు లేదు, ఇంకా దీనికి ధైర్యమే మందని చెప్పిన నాయకుడు మోడీ గారు. ఈ రోగం బారిన ప్రజలు మళ్ళీ ధైర్యంగా బయటికి రావాలంటే, పని చేసుకోవాలంటే, ప్రపంచం మళ్ళీ ముందుకు పోవాలంటే దీనికి ఒక వ్యాక్సిన్ కావాలని చెప్పి ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ అని మనం అన్నామో, అమెరికా కంటే ముందు, రష్యా కంటే ముందు, అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందు ఈ దేశంలో ఈ హైదరాబాద్ గడ్డ మీద వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ మానవాళికి ఆదుకున్న దేశం భారత్. ఇవాళ మోడీ గారు అనేక సంవత్సరాలుగా పేరుకపోయిన సమస్యలు 5 ఏళ్లలో పరిష్కారం అవుతాయని చెప్పి నేను కూడా అనను. కానీ ప్రయత్నానికి మాత్రం బాటలు వేసిండు నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ చాలామంది తెలియదు, ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాంలో లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ నిరుద్యోగ యువతగా ఉండవచ్చు. కానీ 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే యువశక్తి కలిగిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇవాళ చైనా కాదు, చైనా పాపులేషన్లో మనకంటే 1-2 కోట్ల ఎక్కువ ఉన్నప్పటికీ యువశక్తి కలిగిన దేశం కాదు, యువశక్తి కలిగిన దేశం భారత్ అని చెప్పి నమ్మి ఇవాళ మీ యువశక్తి మీద నమ్మి ప్రపంచంలో. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండలో గ్రామ సర్పంచ్ లావుడి శ్రీహరి, ఉప సర్పంచ్ కృష్ణానాయక్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మరియు పిసిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండలో గ్రామ సర్పంచ్ లావుడి శ్రీహరి, ఉప సర్పంచ్ కృష్ణానాయక్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,
ఎమ్మెల్సీ మరియు పీసీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి చేరేటట్లు కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో పరిష్కరించే దిశగా పాలన అందించాలని వారు సూచించారు. ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా లావుడి తండా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరి శర్మ, ఎంపీఓ రమేష్, ఏఈ పిఆర్ వరలక్ష్మి, గ్రామ సెక్రటరీ బంటువాణి, రవితేజ, జిందా, తుంగపాడు సర్పంచ్ వెంకటరెడ్డి, వెంకన్న, శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం సైడ్ జరగండి అమ్మా, కొంచెం మీరు ఎవడు ఇతర పర్సన్ కాయించి హలో, ఈనాటి లావుడితల గ్రామ పంచాయతీ
నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ఈరోజు సర్పంచ్ అయిన తర్వాత నూతన భవనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ అన్న చేతుల మీదుగా. అలాగే మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళల ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మాకెప్పుడు అభివృద్ధిలో ముందుండాలి, మా గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని చెప్పేసి నేను వారిని మన గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్ శ్రీహరి గారికి, ఉప సర్పంచ్ గారికి, లావడితండ గ్రామ ప్రజలందరికీ యాడి బాబు బాయిబియా తమన సేన హాత్ జోడన్ రామ్ రామ్ కేరతో. మరి ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా చాలా కోలాహలంగా మనందరం జరుపుకోవడం జరిగింది. మరి గత సరే ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు రానున్నటువంటి ఈ 5 ఏళ్లలో మిర్యాలగూడ మండలంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీల్లో, లేకపోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీలో ఏది ఉన్నదంటే మొట్టమొదటి స్థానం లావుడితోడకి రావాలి. గౌరవనీయులు మన ప్రియతమ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి, మా మిత్రులు స్కైలాబ్ నాయక్ గారికి, ఎండిఓ గారికి, తర్వాత వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరికీ కూడా నమస్కారం. ఏదేమైనా చాలా సంతోషకరం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, గెలుపోవటం సహజం, కానీ కలిసిమెలిసి ఉండేది గొప్పతనం. తండాలలో మనం ఆ వాతావరణం కల్పించాలి. ఎలా సంతోషకరం, గ్రామ అభివృద్ధి చేసుకోవాలి, మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ ఈ రోజు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ పాత సర్పంచ్ గట్టి అభినందనలు, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక స్కైలాబ్ నాగా చెప్పినట్టు తులసేతండ రోడ్ చాలా ఎసెన్షియల్. అది నేను ఎమ్మెల్యే గారికి ఇద్దరం కలిసి ఇప్పుడు ఎస్టిమేషన్ అమ్మ ఏ గారు అది ఎస్టిమేషన్ వేసి అర్జెంట్ ఇవ్వండి, రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు, అది మేము శాంక్షన్ చేపిస్తాం. సరే రోడ్డు కూడా శాంక్షన్ అయిందంటే అప్పుడే కాంట్రాక్టర్ లేక డబ్బులు లేక ఇబ్బంది. గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఆ ప్రభుత్వం వాళ్ళు. కానీ అవి తీర్చాలంటే మా ప్రభుత్వానికి కావట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా కాంట్రాక్ట్ తీసుకొస్తాంలే, అది కంప్లీట్ చేస్తాం. ఈ 3 ఏళ్లలో ఈ అభివృద్ధి పదం నడిపిస్తాం. ఈ గ్రామ పంచాయతీ కూడా ఎమ్మెల్యే గారు, నేను అందరం కలిసి, మాకు ఎవరి మీద ఏం కోపం ఉండదు, అంతా మన వాళ్ళే, అంతా మన గుండెలో పెట్టి దాచుకుంటాం. అందరం గ్రామ కార్యాలయాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుని, అలాగే గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు మరియు గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా లావురుతండ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవాలయానికి మేము ఎన్నోసార్లు వచ్చినాం కాబట్టి 2 కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడే మేము, ఎందుకంటే ఊళ్ళో గ్రామంలో ఎడ్యుకేషన్గా బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, గ్రామ డెవలప్మెంట్ అంటే ఒక సీసీ రోడ్ వేయటం లేకపోతే ఒకటి కాదు, మన స్కూలు, దేవాలయాల లెక్క వీటన్నిటిని మంచిగా చూసుకుని మన పిల్లల్ని చదివించుకుంటూ గ్రామ డెవలప్ చేసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. నేను చెప్పేది అయితే ముందు వాతావరణం, స్కూల్ వాతావరణం మంచిగా ఉండాలి, స్కూల్లో మన పిల్లలు మంచిగా చదివించుకోవాలా, దాన్ని గ్రామానికి ఎట్లా ఉపయోగించుకోవాలా పిల్లలు, దాంతోపాటు ప్రభుత్వం నుంచి మనం ఏం తీసుకురావాలా, ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు పేద కుటుంబాలకు అందుతున్నాయా లేదా, ఏది ఉన్నా కానీ మనం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా ఒక దూత లెక్క పనిచేస్తున్నాం కాబట్టి ఆ నమ్ముకుని వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు మాకు అందుతున్నాయా లేదా, వాళ్ళకి అందించే బాధ్యతలు వాళ్ళకి ఎవరిని చేసుకుంటూ ఆ కుటుంబాలకి చేరే విధంగా రేషన్ కార్డు కావచ్చు, ఇంధనం బిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే లోన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆ కుటుంబాలు ఆ కాళ్ళ మీద నిలబడే విధంగా మనందరం కష్టపడి వాళ్ళకి ఏదో రకంగా చేయుత పేదవారికి ఇస్తూ ఆ కుటుంబంలో పిల్లలందరూ చదివిస్తూ ఆ చదువుకునే దాంట్లోనే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దగ్గర మన ఊళ్ళోనే 115 మంది 112 మంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవోగా భవానీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ వద్ద జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన భవానీ శంకర్ బదిలీపై యాదగిరిగుట్ట ఆలయానికి ఈవోగా వచ్చారు. ముందుగా కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహుని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా భవానీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ వద్ద జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన భవానీ శంకర్ బదిలీపై యాదగిరిగుట్ట ఆలయానికి ఈవోగా వచ్చారు. ముందుగా కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని, స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన కార్యాలయంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు భవానీ శంకర్. ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आरुक्येत्यं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयते ब्राह्मणार्षेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधिप्रा शताय पुरुषस्य सेवेन्द्रिये प्रतिष्ठति. यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी दिव्य अनुग्रह प्रसाद सिद्धिरस्तु मनोभीष्ट फल सिद्धिरस्तु राजमुखे राजद्वारे सर्वदा दिग्विजय सिद्धिरस्तु सच्चा एता యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి, డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆలయ రికార్డులను పరిశీలించిన ఆడిట్ అధికారుల తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి, డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆలయ రికార్డులను పరిశీలించిన ఆడిట్ అధికారులు తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఆలయానికి చెందిన ప్రచార శాఖలలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్ల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్టాక్ రిజిస్టర్లోని లెక్కలకు భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారహితం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి ఒక కళ్యాణము, సమత కళ్యాణము, ఒక బ్రహ్మోత్సవము, ఒక బ్రహ్మోత్సవం
అడుగుతారు కదా. భారతీయ జనతా పార్టీ చౌటప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను 2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, 3వ వార్డు అభ్యర్థిగా రమణగోని దీపికా శంకరయ్య దేవాలయాల్లో పూజలు నిర్వహించి భారీ సంఖ్యలో ప్రజలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ చౌటప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను 2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, 3వ వార్డు అభ్యర్థిగా రమణగోని దీపికా శంకరయ్య భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి 3వ వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజలతోటి ర్యాలీగా బయలుదేరి చౌటప్పల్ రామాలయంలోని శ్రీరాముడి ఆశీస్సులు తీసుకొని సుమారు 500 మహిళా మనులతో కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసినారు. మరియు వివిధ వార్డులలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పనా యాదవ్, రమణగోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, దాసోజు భిక్షమాచారి, తడక సురేఖ, గోషిక నీరజ, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేష్ రెడ్డి మరియు పూరా ప్రముఖులు, మహిళా మనులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయ పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా రాగతల ధ్వనులతో వేద మంత్రాల మంగళవాద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయం పాతగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా రాగతల ధ్వనులతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ధ్వజారోహణం చేశారు. దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగరవేశారు. గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి బేరీ పూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణం వీక్షించమని 33 కోట్ల దేవతలను ఆహ్వానం పలకనున్నారు. ఈ పూజలో ఆలయ అధికారులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి అనుబంధ ఆలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా పాంచానిక వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి రోజు ధ్వజారోహణం, అలాగే స్వామివారి సన్నిధిలో ఏకకుండాత్మక అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించి మంటప ద్వారతోరణ ధ్వజపతాక పూజ, తదుపరి గరుడపట అధివాసంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి గరుడపటాన్ని పురవీధుల్లో ఊరేగించి ధ్వజారోహణం చేయడం జరిగింది. ఎందరో భక్తులు ఇచ్చేసి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంతునికి ప్రథమ వాహనం గరుత్మంతుడు, పెరియ తిరువడి అంటారు. అలాంటి గరుత్మంతుని దర్శించినట్టయితే సమస్త గ్రహ దోషాలు పోతాయి, సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. మనం ఏ ఆలయానికి వెళ్ళినా విష్ణు ఆలయంలో మొదటగా గరుత్మంతుని దర్శించుకొని గరుత్మంతునికి సాష్టాంగ నమస్కారం సమర్పించి భగవంతుని దర్శించడం అత్యంత ప్రాధాన్యత. గరుత్మంతుని యొక్క అనుగ్రహం కలిగితే పెరుమాళ్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 5వ డివిజన్కు చెందిన పున్నా రాజేశ్వరి వెంకన్న, నల్గొండ అశోక్, వనపర్తి రాము, చామల వంశీకృష్ణ, చిలుకూరి ప్రసాద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచెర్ల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 5వ డివిజన్కు చెందిన పున్నా రాజేశ్వరి వెంకన్న, నల్గొండ అశోక్, వనపర్తి రాము, చామల వంశీకృష్ణ, చిలుకూరు ప్రసాద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచెర్ల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రి, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వేసుకోకుండా దగ్గరకుంటే అంటే అన్నది శర్మ గారి దగ్గర జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఉన్న వెంకన్న రాజేశ్వరి ఉన్న వెంకన్న రాజేశ్వరి కారు గుర్తుకే, ఉన్న వెంకన్న రాజేశ్వరి కారు గుర్తుకే. జై తెలంగాణ. సింగిల్ దిగిరి 4 5. బాలికల ఆత్మరక్షణ, శారీరక దృఢత్వం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతో ప్రయోజకరమని ప్రాథమిక పాఠశాల ధామిర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 3 నెలలు కరాటే శిక్షణ ఇవ్వడానికి నిపుణులైన శిక్షకులను ఎంపిక చేసింది. బాలికల ఆత్మరక్షణ, శారీరక దృఢత్వం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతో ప్రయోజకరమని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 3 నెలలు కరాటే శిక్షణ ఇవ్వడానికి నిపుణులైన శిక్షకులను ఎంపిక చేసింది. గురువారం హైస్కూల్ విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ నగేష్ ఆధ్వర్యంలో తాను 5వ తరగతి విద్యార్థులు కలిసి
శిక్షణ తీసుకుంటున్నామని, విద్యార్థినీలు ఏదైనా ఆపత్కార సమయంలో తమను తాము రక్షించుకునే విధంగా కరాటే శిక్షణ తోడ్పడుతుందని, భారతదేశంలోని బాలికల సాధికారత కోసం కరాటే శిక్షణ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Start 1, 2, 3, 4. అది లెక్క. వెరీ గుడ్, బాగా చేశాను. మళ్ళీ సేమ్ పొజిషన్ నిలబడండి. టేక్ పొజిషన్ మళ్ళీ. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. చౌటప్పల్ మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియను అకస్మాత్తుగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు. నిజాంపేటలో దద్దరిల్లిన యువగర్జన, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. మిర్యాలగూడ మండలం లావుడి తండలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావర్ శంకర్ నాయక్. గవర్నర్ వద్ద జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన భవానీ శంకర్, యాదగిరిగుట్ట ఆలయానికి ఈవోగా బాధ్యతల స్వీకరణ. లక్ష్మీ నారసింహుడికే శటకోపం, యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ చౌటప్పల్ మున్సిపాలిటీలో అభ్యర్థుల నామినేషన్లు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. బాలికల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతో ప్రయోజకరమని తెలిపిన ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.